మహిళా లోకం నిద్ర లేచింది, మహిళా లోకం నిద్ర లేచింది, మహిళా లోకం లేచిందట లేచింది. లేవకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయనకు పిల్లలే ఒక్క పని ముట్టుకోరు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబు సుఖపడిపోతానని బోలెడంత కట్నం పోసి పెళ్లి చేశారు. చి, పని మనిషి కంటే హీనమైపోయింది నా బతుకు. రండి రండి. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏమీ లేదు, కొద్దిగా గ్రోసరీస్ తెద్దామని వెళ్తున్నాను అంతే. అదే మొన్న చెప్పానే రేఖ అని, ఈ అమ్మాయే కొత్తగా వచ్చింది. నమస్కారం అండి. నమస్కారం ఎందుకో, హాయ్ అంటే అందరికీ హాయిగా ఉంటుంది. అవును, ఇందాక ఎవరినో విసుక్కుంటున్నట్టున్నారు. ఎవరిని విసుక్కుంటే ఎవరు ఊరుకుంటారండి? ఇంట్లో వాళ్ళ మీదే ఒక్క పని ముట్టుకోరు, ఒక్కడే పడేస్తారు. మా ఇంట్లోనూ ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి ఇసుక్కుంటూనే ఉంటారు. ఏం రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా అన్నారు. అంతే, ఒళ్ళు మండిపోయింది అనుకోండి. ఓ మై గాడ్, అప్పుడల్ల కర్ర తీసారా? అట్ల కర్రతో వాత పెట్టారా? అంటే ఇంట్లో ఏం సహాయం చెయ్యరా? ఏదో కొద్దిగా చేసినట్టు నటిస్తారు. వాళ్ళ అమ్మా నాన్న వస్తే వంటిల్లు ఎక్కడో ఉందన్నట్టు నటిస్తారు. టీవీ ముందు కూర్చొని ఇడ్లీ తీసుకురా, దోశ తీసుకురా అని ఆర్డర్ మీద ఆర్డర్ వేస్తారు. అవునా? రండి ఉషా, రండి. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారే? ఏమీ లేదు, మన మగవాళ్ళ గురించే. అవును, మీ ఇద్దరు జాబ్ కదా, ఆయన మీకు బాగా సాయం చేస్తారా? అవునండి, మా ఆయన పెళ్లికి ముందే వాగ్దానం చేశారు, మన ఇద్దరం ఏం చేసినా 50-50 అని. 50 సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం నీవో సగం నేనో సగం. ఆదర్శ పురుషుడే, అదృష్టవంతురాలివి. నా మొహం అదృష్టం లేండి. 50-50 అంటేనంట, నేనేమో వంట చేయాలంట, ఆయన తిని పెడతారంట. నేనేమో బట్టలు ఉతికి మంచిగా ఇస్త్రీ చేసి పెడితే ఆయన నలగొట్టి లాండ్రీ బాస్కెట్లో వేస్తారట. నేను జీతం తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే స్టాక్ మార్కెట్లో పెట్టి తగలేస్తారట. గ్రాసరీస్ ఏమైనా సహాయం చేస్తారా? అయ్యో, గ్రాసరీసా? ఇంకేం చెప్పాలి. ఒకసారి ఇలాగే ఇంట్లో పెరుగు ప్యాకెట్ అయిపోయిందని ఒకసారి తీసుకురమ్మని పంపించాను. ఇలా వెళ్ళారో లేదో 4 సార్లు ఫోన్లు. ఏ ఫ్లేవర్ తీసుకురమ్మంటావు? వెనీలా ఫ్లేవరా, ప్లేనా, లో ఫ్యాటా, హై ఫ్యాటా, ఫుల్లా, క్వార్టరా అని. వేషాలండి, వేషాలు. మీ ఆయన గురించి చెప్పండి రాజేశ్వరి గారు. మా ఆయన తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. ఏదన్నా పని చెప్తే వెనకాల పడాలి. అదేమంటే సతాయిస్తున్నాను అంటారు. చెప్పగానే పని చేస్తే నచ్చపెట్టడానికి నాకేమన్నా సరదానా? అది కాదు, ఏదో ఏదో చేద్దాం అనుకుంటారు. ఈ జన్మకు అయ్యే పని కాదు, వాళ్ళు చూద్దాం అంటారు. నా వల్ల అయ్యే పని కాదు, నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటారు. ఈసారి ఇలా అని చూడు, ఈ మధ్య వయసు పెరుగుతున్న కొద్దీ మీలో హుషారు తగ్గిపోయిందండి అని చూడు, వెంటనే 2 నిమిషాల్లో వెళ్ళి లెగిసి పనిచేస్తారు అన్నాడు. మీ ఆయన గురించి చెప్పు రేఖ. మా ఆయన బంగారం అని మా చుట్టాలందరూ తెగ ఉదరగొట్టేస్తారండి బాబు. 24 క్యారెట్సా అమ్మా? నాకు కూడా 1 కిలో బంగారం ఇవ్వమ్మా. నిజమండి, నేను 4 గిన్నెలు కడుగుతానో లేదో చూడు, నీ చేతులు ఎలా కందిపోతాయో అని తెగ బాధపడిపోతారండి బాబు. అవునా రేఖ? బాధపడడం సరే, ఆ గిన్నెలు ఆయన ఎప్పుడైనా కడిగారా లేదా అన్నదే ప్రశ్న. లేదనుకోండి, నేను ఏం చేసినా తెగ మెచ్చుకుంటారు. ఫోన్ చేసి మరి ఫ్రెండ్స్ అందరికీ చెబుతారండి. అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోమ్మా, తర్వాత ఆ పొగడ్తలేవి వినిపించవు. మొన్న పక్కింటావిడ ఏదో కూరిస్తే మా ఆయన లొట్టలు వేసుకొని మరీ తిన్నారు. తీరా కష్టపడి ఆవిడ రెసిపీ అడిగి చేసి పెడితే భోజనం అంతా తిని చివరిలో పెరుగు బాగుందో అన్నారు. అంతే, ఒళ్ళు మండిపోయింది అనుకోండి. ఒక్క పీకు పీకిపోయారా? సరే కానీ నీకు కారు డ్రైవింగ్ వచ్చా రేఖ? లేదండి, ఈ వీకెండ్ నేర్పిస్తా అన్నారు. అయిపోయింది పో. అయిపోయింది పో.
భర్తల దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించే వాళ్ళు కూడా భార్యలకి డ్రైవింగ్ నేర్పించేసరికి ఎక్కడి రాకులు కోపాలు అన్నీ వచ్చేస్తాయి. చక్కగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే వాళ్ళే బుజ్జగిస్తూ లాలిస్తూ నేర్పిస్తారు. మా ఇంట్లో ఇవాళకి నడుస్తుంది ఇదే మరి. మొన్న నాకు డ్రైవింగ్ నేర్పించిన వారం రోజులు మా ఇద్దరి మధ్యన సైలెంట్ వారే, మాట్లాడితే ఒట్టు. మొన్న నా బర్త్డేకి ఏం గిఫ్ట్ కొని తీసుకొచ్చారా అనుకున్నా, తీరా లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్ అంట. పేరుకి బర్త్డే గిఫ్ట్ ఏమో నాది, వాడేది 24 గంటలు వాడేదేమో ఆయన. ఆ ల్యాప్టాప్ తీసి ఒక్కటి తల మీద కొట్టకపోయారా? బాబు చచ్చాను, కొట్టద్దు కొట్టద్దు. అట్లు పొద్దున్నే లేచేసరికి చక్కగా రెడీ అయ్యి ఉండాలంట. అదేమంటే పక్కింటి ఆవిడ రేఖను చూడు, ఎప్పుడు సినిమా స్టార్లా రెడీ అయి ఉంటుంది అంటారు. అట్లు పోయాలి, ఐశ్వర్యరాయలా రెడీ అయ్యాలంటే అట్లా కుదరదు కదా. కొత్త చెవు పోగులు పెట్టుకుంటే తెలియదు, కొత్త చీర కట్టుకుంటే చూడరు. వాళ్ళు ఏమన్నా కండలు పెంచుతున్నారా? పొట్టలేగా పెంచేది. ఈ మధ్య ఈయన ఆఫీస్కి వెళ్ళగానే ఐ మిస్ యూ అని ఫోన్ చేస్తారండి. ఆఫీస్ నుంచి రాగానే పాట అందుకుంటారు. కొత్త పెళ్ళాం మోజు అలానే ఉంటుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. కొత్త పెళ్ళాం మోజు అలానే ఉంటుంది మరి. ఏ ఆంధ్ర భర్త అయినా కారు డోరు ఓపెన్ చేశాడు అంటే అది కొత్త భార్య అయినా అయి ఉండాలి, కొత్త కారు అయినా అయి ఉండాలి. ఏమోనండి, ఈయన ఈ మధ్య గుడ్లగుబ్బ చూపులు వేసుకొని ఇంత పొట్టి నిక్కర్లు వేసుకున్న అమ్మాయిల్ని తెగ చూసేస్తుంటారు. ఏంటని గొడవ పెట్టుకుంటేను నల్ల పళ్ళ జోడు పెట్టుకొని మరీ చూస్తుంటారు. ఏం చేయమంటారండి? నట్టెట్లా ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే. ఈ మధ్య ఈయన టీవీ ముందు కూర్చొని తెగ ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి. ఏంటి అంటే రీల్స్ చూస్తారు కదా, ఏంటంటే ఫింగర్ ఎక్సర్సైజు అని తెగ చాకులు చెప్తూ ఉంటారండి. నీకు ఇంకా అర్థం కాలేదా రేఖ? ఎప్పుడైనా సరే ఫోన్ మొదటి పెళ్ళం, టీవీ రెండో పెళ్ళం, మూడో పెళ్ళం నువ్వు అవుతావు. స్లోగా నీకే అర్థమవుతుందిలే. అలాగే ఉండగా ఉండగా నీకు ఎలాంటి గిఫ్ట్లు ఉండవమ్మా. చూసుకో, ముందు నుంచి ఇలా చేస్తూ ఉండు. భార్యను మెప్పించడం ఎలా? మీ లాండ్రీ మీరే చేసుకోవచ్చు. ఇలాంటి పుస్తకాలు అవి గిఫ్ట్ ఇస్తూ ఉండాలి. నేను అలాగే చేస్తుంటాను. అయినా ఆయనకి నా పుట్టినరోజు గుర్తుండదు, పెళ్లి రోజు గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా చిన్న కార్డు నా మొహాన్ని పడేస్తారు. పూలైనా తీసుకురావచ్చుగా. పెళ్ళాలకి డైమండ్లు కొనిపెట్టమని టీవీలోని గుండా అయినా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారుగా, కాస్త అర్థం చేసుకోవచ్చుగా. తెలుసుకొనవే చెల్లి, అలా నడుచుకొనవే చెల్లి, తెలుసుకొనవే చెల్లి. మగవారికి దూరముగా మగువనెప్పుడు మెలగాలని. అయిపోయింది. ఇప్పటికన్నా తెలుసుకోమ్మా, ఎలా నడుచుకోవాలో మసలుకోమ్మా. చాలా థ్యాంక్స్ అండి. భార్య సార్ వాయిస్ భార్యాభర్తల సంఘం జిందాబాద్, భార్యా బాధితుల సంఘం జిందాబాద్. ఆహా, భార్యా బాధితుల సంఘమా? ఇంతవరకు వచ్చిందా వ్యవహారం? ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము, కూనే మీదైతే ఉప్పే మీ వండి, ఇదిగో కాఫీ మీదైతే కప్పే మీ వండి. పట్టాలు లేకపోతే
అవునా? ఆహా, పదండి. అంతవరకు వచ్చిందా? భార్య పదండి వాళ్ళ పని సంగమా చూద్దాం. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే పద పదండి చెప్దాం వాళ్ళ పని చూద్దాం.